హలో, వెల్కమ్ టు కుకింగ్ అండ్ క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు మనము చిన్నపిల్లలకి సూజీ పోరిడ్జ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దీన్ని పిల్లలకు 6 నెలలు పూర్తయినప్పటి నుంచి స్టార్ట్ చేయవచ్చండి. ముందుగా స్టవ్ మీద ఒక స్టీల్ కడాయి పెట్టుకొని వేడి చేసుకోవాలి. కడాయి వేడయ్యాక అందులో అరకప్పు సూజీ రవ్వ వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద కలర్ కొంచెం మారేదాకా వేయించుకోవాలి. రవ్వని లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి, హై ఫ్లేమ్ మీద వేయించుకోకూడదు. సూజీ రవ్వ వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. రవ్వ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని దింపేసుకోవాలి. మరీ ఎక్కువగా రంగు మారకూడదు. చిన్నపిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అల్యూమినియం పాత్రలు కానీ నాన్ స్టిక్ పాత్రలను కానీ వాడకపోవటం మంచిది. స్టీల్ పాత్రలలో ఫుడ్ ప్రిపేర్ చేయటం చాలా మంచిది. సూజీ రవ్వ వేగిపోయిందండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి మారాలి. ఇక్కడ చూపించిన విధంగా లైట్ కలర్లోనే వేయించుకోవాలి. మరీ బ్రౌన్గా కానీ మాడిపోయే వరకు వేయించుకోకూడదు. మంచి స్మెల్ వస్తుందండి సూజీ రవ్వ వేపుకున్నాక. ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి కానీ వేరే గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు రవ్వని వేయించుకున్న అదే కడాయిలో 1.5 నుండి 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. అరకప్పు రవ్వకి 1.5 నుంచి 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకున్నాను. రవ్వ ఉడికిన తర్వాత గట్టిగా అవుతుంది కాబట్టి ఎక్కువ నీళ్ళను యాడ్ చేసుకోవటం వల్ల కొంచెం జారుగా ఉంటుంది, పిల్లలకి ఇవ్వటానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి కొంచెం నీళ్ళని ఎక్కువగానే పోసుకోవాలి. నీళ్ళు బాగా కాచుకున్న తర్వాత మాత్రమే ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వను అందులో వేసి కలుపుకోవాలి. నీళ్ళు సరిగా మరగకపోతే రవ్వ ఉంటలు కడుతుంది. కాబట్టి నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే రవ్వని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రవ్వని మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొంచెం చిక్కపడుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టి మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు కొంచెం గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రవ్వ దగ్గరికి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తయారైన పోరిడ్జ్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సూజీ పోరిడ్జ్ చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కాబట్టి ఇందులోకి ఫార్ములా మిల్క్ కానీ తల్లి పాలని కానీ లేదంటే కాచి చల్లార్చుకున్న నీళ్ళని కానీ కలుపుకోవచ్చు. ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. 6 నెలలు పూర్తి అయిన పిల్లలకి ఈ సూజీ పోరిడ్జ్ని ఇలాగే ఇవ్వవచ్చు. 8 నెలలు నిండిన పిల్లలకి ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఇందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్
లేదా డ్రై నట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మిక్స్డ్ నట్స్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. కానీ పిల్లలకి నట్స్ ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే ఇలా మిక్స్డ్ నట్స్ పౌడర్ని తయారు చేసుకోవాలి. ఈ డ్రై నట్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ఒక్కొక్క నట్ని విడివిడిగా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా పిల్లలకి నట్స్ వల్ల ఏదైనా అలర్జీ ఉంటే ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ పోరిడ్జ్ని సంవత్సరం పైన పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఇందులో గేదె పాలని ఉపయోగించుకోవచ్చు. అలాగే చక్కెర లేదా బెల్లం లేదా డేట్స్ సిరప్ లేదా నానబెట్టిన ఎండు ద్రాక్ష పేస్ట్ని యూస్ చేసుకోవచ్చు.